ధురంధర్ 2 బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించింది. ఆ సినిమా సాధించినటువంటి విజయం కావచ్చు, లేకపోతే ఆ సినిమాకి సంబంధించినటువంటి కంటెంట్ కావచ్చు, లేకపోతే ఆ సినిమాలో ఉన్నటువంటి ఆర్టిస్టులు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా చాలా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్‌గా ఈ సినిమా కనపడతా ఉన్నాయి. ముఖ్యంగా కథాబలం. ఇంత బలమైనటువంటి కథనాలు ఉన్నటువంటి సినిమాలు ఈ మధ్య కాలంలో లేవు అన్న స్థాయిలో ఈ సినిమాకి వస్తున్నటువంటి అప్లాజ్ కావచ్చు, రివ్యూస్ కావచ్చు, ఆ స్థాయిలో కనిపిస్తా ఉన్నాయి. ఎందుకు ఒక కథాబలం ఉన్నటువంటి సినిమాలకు సంబంధించి ఎప్పుడు వచ్చినా, ఎలా వచ్చినా సరే అవి ఆకట్టుకుంటాయి, మెప్పిస్తూ ఉంటాయని చెప్పేందుకు మరొక ఉదాహరణగా ధురంధర్ 2 కనిపిస్తుంది. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్‌తో వచ్చినటువంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆల్మోస్ట్ 1100 కోట్ల పైగా వసూలు సాధించింది ఇది. ఆ తర్వాత 3 నెలల్లోనే, కేవలం 3, 4 నెలల్లోనే ఈ సినిమాని రెండో పార్ట్‌తో ఇమ్మీడియట్‌గా సినిమా రిలీజ్ చేయడం మాత్రం చాలా మందికి ఆశ్చర్యం, షాకింగ్ కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన సినిమాకి సీక్వెల్‌గా వస్తున్నప్పుడు దానికోసం టైం తీసుకోవచ్చు, లేకపోతే చాలా ఎక్కువ కాలం తీసుకోవచ్చు, లేకపోతే దాని మేకింగ్ పరంగా కావచ్చు, లేకపోతే టేకింగ్ పరంగా కావచ్చు, లేకపోతే దాంట్లో కథలో మార్పులు, చేర్పులు ఇవన్నీ ఉండొచ్చు. ఈ కారణంగా సినిమా బాగా ఆలస్యం అట్లీస్ట్ ఒక 6 నెలలు లేదంటే 1 సంవత్సరమైనా టైం తీసుకోవచ్చు అని చెప్పేసి మాత్రం భావిస్తూ ఉంటారు. బట్ ఈ భావనలకి, ఇలాంటి అభిప్రాయాలకు కూడా చెక్ పెడుతూ ధురంధర్ 2 బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా సాధించింది. మరి ధురంధర్ 2 సాధించినటువంటి విజయాన్ని పాన్ ఇండియా సినిమాలకు సంబంధించి ధురంధర్ 2 నేర్పించినటువంటి పాఠాలు ఏంటనేది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే పాన్ ఇండియా స్థాయిలో వచ్చినటువంటి ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి సినిమాలు కావచ్చు, లేకపోతే పాన్ ఇండియా మార్కెట్ స్టార్ట్ అయినటువంటి బాహుబలి దగ్గర నుంచి కూడా మొదలు పెడితే కనుక ఈ సినిమా చాలా చాలా పాఠాలు నేర్పుతుంది ధురంధర్ 2. ఎందుకంటే ఈ సినిమాకి కథ మాత్రమే ప్రధానంగా పెట్టుకొని మిగతా ఆర్టిస్టులు కావచ్చు, లేకపోతే క్యారెక్టర్స్ తగ్గట్టుగానే వెళ్ళిపోయినట్టుగానే కనిపిస్తుంది తప్ప ఎక్కడ విజువల్ ఎఫెక్ట్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ దాంతో పెద్దగా ఉపయోగపడలేకుండా, చాలా ఎక్కువగా యూజ్ చేసుకోకుండా కేవలం కథ మీదనే ఫోకస్ చేసుకుంటూ వెళ్ళిపోయినట్టు విధానం మాత్రం చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం దానికి సంబంధించి రెండో భాగానికి సంబంధించి కేవలం 3 నెలల్లో రిలీజ్ చేయడం మాత్రం చాలా చాలా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఎందుకంటే ఈ సినిమాకి ఓవరాల్గా అయిపోయినటువంటి రోజులు కావచ్చు, 6 నెలల నుంచి 8 నెలల్లోనే కంప్లీట్గా సినిమా షూటింగ్ మొత్తం చేశారు. అంటే 7 గంటలకు పైగా సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు. 7 గంటల పైగా అంటే ఆల్మోస్ట్ 2 భాగాలుగా వచ్చేసింది. ఆ 7 గంటల పైగా వచ్చిందంటే మనం మామూలుగా చూస్తే చాలా తెలుగు సినిమా మేకర్స్ అవుట్పుట్ పరంగా 4-5 గంటల పైగా ఉండేలాగా చూసుకోవడం, ఆ తర్వాత దాన్ని మొత్తం ఎడిటింగ్ చేసుకుంటూ ట్రిమ్మింగ్ చేసుకుంటూ 2:30 నుంచి 3 గంటల వరకు మాత్రమే వచ్చేటువంటి పరిస్థితులు మాత్రం చాలా కనిపిస్తూ ఉన్నాయి మనకు. ఎందుకు కథ మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడం, లేకపోతే మేకింగ్ పరంగా చాలా సాటిస్ఫాక్షన్ లేకపోవడం, లేకపోతే మేకింగ్ పరంగా చాలా చాలా సమస్యలు ఉండటం, తప్పులు కనిపించడం, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి ప్రధానంగా. తెలుగు సినిమాలు కావచ్చు, లేకపోతే తమిళ సినిమాలు కావచ్చు, లేకపోతే మలయాళం ఇంత పెద్ద అవకాశం ఉండదు, కాకపోతే కన్నడ సినిమాలు కావచ్చు, లేకపోతే మిగతా ఇండియన్ హిందీ సినిమాలు కూడా అలా కనిపించవచ్చు. సో కేవలం ధురంధర్కి సంబంధించి 7 గంటల పైగా సినిమా అవుట్పుట్ వచ్చింది. అవుట్పుట్ సంబంధించి ఫస్ట్ పార్ట్ 3 గంటల పైగా రిలీజ్ చేశారు. 4 గంటలకు దాదాపు 3 గంటల 50 నిమిషాల పాటు సెకండ్ పార్ట్ రిలీజ్ చేసేట మాత్రం ఎంత గొప్ప విషయం, ఎంత పెద్ద విషయంగా కనిపిస్తుంది. ఎందుకంటే దట్టు కేవలం 3 నెలల్లోనే ఆ సెకండ్ పార్ట్ రిలీజ్ అయిందంటే మాత్రం చాలా చాలా పెద్ద విషయంగా కనిపిస్తుంటుంది. సో ఈ విషయాన్ని బట్టి తెలుగు సినిమా పాఠాలు లేదా భారతీయ సినిమా పాఠాలు నేర్చుకునేది ఏంటంటే మేకింగ్ పరంగా ఎక్కువ రిస్కులు చేయొద్దు, విఎఫ్ఎక్స్ కావచ్చు, గ్రాఫిక్స్ పరంగా కావచ్చు, వాటి మీద ఎక్కువగా డిపెండ్ అవ్వద్దు. విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ పైన ఎక్కువగా డిపెండ్ అయితే మాత్రం ఆ సినిమాకు మేకింగ్ పరంగా కావచ్చు, లేకపోతే సినిమా షూటింగ్ సంబంధించి మాత్రం చూసినా చాలా టైం తీసుకునే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది, చాలా ఎక్కువ టైం తీసుకునేటువంటి సందర్భం కనిపిస్తుంది. అలాగే ఆర్టిస్టుల ఎంపిక కూడా చాలా స్పష్టంగా ఉండాలి. దీంతోపాటు మన ఇండియన్ సినిమాలకు సంబంధించి కనిపించేది ఏంటంటే ఎక్కువగా హడావుడిగా కనిపించేటువంటి భారీ ప్రమోషన్స్, చాలా విపరీతంగా ప్రమోషన్స్ చేయడం, ఆ ప్రమోషన్స్కి భారీ స్థాయిలో ఖర్చు పెట్టడం, ఆ స్థాయిలో దానికి రకరకాలైనటువంటి ఫీల్ చేయడం, రకరకాలైనటువంటి ప్లానింగ్స్ చేసుకోవడం, దాని అన్ని రకాలుగా హైప్ చేసేటువంటి ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ రకంగా అన్ని భాషల్లో కూడా విపరీతమైనటువంటి విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టి మరి భారీ స్థాయిలో చేసినటువంటి ప్రమోషన్స్కి వచ్చే రిజల్ట్ ఏంటంటే మాత్రం దానికి చాలా అందరికీ తెలిసినటువంటి విషయం కనిపిస్తుంది. ఎందుకంటే భారీ స్థాయిలో ప్రమోషన్ చేసినటువంటి సినిమాలు ఏవి కూడా పెద్దగా ఆకట్టుకున్నటువంటి సందర్భాలు కూడా కనిపించలేదని మాత్రం కనిపిస్తుంది. దాంతోపాటు టికెట్ రేట్లు కూడా పెంచిందంటే మాత్రం నిజానికి ధురంధర్కి సంబంధించి టికెట్ రేట్లు ఎక్కడా పెంచలేదు, ఎప్పుడూ పెంచలేదు. అటు ఫస్ట్ పార్ట్ కావచ్చు, సెకండ్ పార్ట్ కావచ్చు, పాన్ ఇండియా స్థాయిలో కూడా ఎక్కడ టికెట్ రేట్లు పెంచలేదు. టికెట్ రేట్లు పెంచకుండానే ఇంత భారీ స్థాయిలో సినిమా వసూలు వచ్చిందంటే మాత్రం ఎంత పెద్ద విషయం ఇది. ఎందుకంటే తక్కువ టికెట్ రేట్లతోనే ఇంత పెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆల్మోస్ట్ 900 కోట్ల పైగా కలెక్షన్ వచ్చిందంటే మాత్రం ఎంత పెద్ద విషయం ఇది. అంటే సోమవారం కూడా వీక్ డేస్లో కూడా ఆ సినిమాకి వసూలు తగ్గకుండా భారీ స్థాయిలో ఉందంటే మాత్రం కంటెంట్ ముఖ్యం. కంటెంట్కి మాత్రమే దానికి ఓట్లేసినటువంటి ఆడియన్స్ కావచ్చు, లేకపోతే కంటెంట్ని మాత్రమే నమ్ముకొని ప్రేక్షకులు చూస్తున్నటువంటి విధానం కూడా ఇది ఎగ్జాంపుల్ కనిపిస్తుంది. దాంతోపాటు ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, లేకపోతే ఇంకెవన్నీ చూసినా సరే ఇలా ఇండియన్ సినిమాకి సంబంధించి నేర్పినటువంటి పాఠాలు ధురంధర్ చాలా ఉన్నాయి. మేకింగ్ పరంగా కావచ్చు, లేకపోతే ప్రమోషన్స్ పరంగా కావచ్చు, లేకపోతే టికెట్ రేట్లు కావచ్చు, లేకపోతే ఆర్టిస్టుల ఎంపిక కావచ్చు, లేకపోతే కథాబలం, ప్రధానంగా కథాబలం ఉండాలి. కథలకు సంబంధించి మాత్రం చూస్తే కనుక బలమైనటువంటి కథలకు మాత్రమే ఆడియన్స్ ఓటేస్తారు, ఆడియన్స్ మెప్పిస్తారు.
ఆడియన్స్కి మెప్పించేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు బలమైనటువంటి కథలు ఉన్నప్పుడే బలమైనటువంటి ఆర్టిస్టులు కూడా పుట్టుకొస్తారు, ఆర్టిస్టులు కూడా ఎలివేట్ అవుతారు, ఆర్టిస్టుల నుంచి కూడా ఎలివేషన్స్ కూడా వస్తూ ఉంటాయని కూడా చాలా స్పష్టంగా 'ధురంధర్ 2' సినిమాకు ప్రూవ్ చేసినటువంటి విధానం మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే మామూలుగా మన వాళ్ళు చూస్తే మాత్రం రాజమౌళి కావచ్చు, ప్రశాంత్ నీల్ కావచ్చు, లేకపోతే ఇంకొంతమంది రకరకాలైనటువంటి డైరెక్టర్లు అందరూ కూడా చాలా చాలా ఎక్కువ టైం తీసుకోవడం, భారీ స్థాయిలో ఖర్చు పెట్టడం, విపరీతమైనటువంటి భారీ హైప్ క్రియేట్ చేయడం కోసం చేసినటువంటి ప్రమోషనల్ ఈవెంట్స్ కావచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి ఈవెంట్స్ కూడా కావచ్చు. వీటి కారణంగా సినిమాకి బడ్జెట్ పెరగడం తప్ప కథాబలం అనేటువంటి పెరుగుతుందా అంటే మాత్రం చాలా తక్కువగా కనిపిస్తుంది. విపరీతమైనటువంటి కథలు ఉన్నాయంటే మాత్రం అంత గొప్పగా ఏం కనిపించట్లేదు. ఒకవేళ అఫ్కోర్స్ కొన్ని కథలు బాగున్నాయి, కొన్ని కథలకు ఆకట్టుకున్నాయి కూడా. ఆ సినిమాకి సంబంధించినటువంటి ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి మధ్య వచ్చేటువంటి గ్యాప్ కూడా చాలా కనపడటం, చాలా భారీ స్థాయిలో నిడివి కనపడకపోవడం అనేది కూడా ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి మొత్తంగా. సో ఓవరాల్గా చూసుకుంటే 'ధురంధర్' సినిమా నేర్పినటువంటి పాఠాలు తెలుస్తుంది. ఇండియన్ సినిమాకి చాలా చాలాగానే ఉన్నాయి, ఉండబోతామని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆదిత్య ధర్ డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమా అతను స్వయంగా తీసుకున్నటువంటి కథాబలం కావచ్చు, లేకపోతే స్వయంగా నేర్చుకున్నటువంటి పాఠాలు కావచ్చు, నేర్పినటువంటి పాఠాలు కావచ్చు, లేకపోతే ఆ క్లారిటీ కథ మీద కావచ్చు, లేకపోతే కథన మీద కావచ్చు, లేకపోతే మేకింగ్ పరంగా కావచ్చు, టేకింగ్ పరంగా కావచ్చు, వీటన్నిటి మీద ఉన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి వైఖరి, క్లారిటీ అతనికి ఉండటం వల్లే ఇలాంటి ఒక పెద్ద విజయం సాధించడం మాత్రం సాధ్యమైందంటే మాత్రం కుదురుతుంది మనకు. ఇకపైన భారతీయ సినిమాలు కావచ్చు, లేకపోతే ప్రాంతీయ భాషా సినిమాలు కావచ్చు, ఇవన్నీ కథల పట్ల స్పష్టమైనటువంటి వైఖరి ఉండాలి, స్పష్టమైనటువంటి ఎంపిక ఉండాలి. ఆ తర్వాతే మేకింగ్ పరంగా కావచ్చు, టేకింగ్ పరంగా కావచ్చు, గ్రాఫిక్స్ కావచ్చు, విజువల్ ఎఫెక్ట్స్ వీటి మీద కొంచెం ఫోకస్ తగ్గించి ప్రధానమైనటువంటి కథలపైన ఎక్కువ ఫోకస్ చేస్తేనే చాలా బాగుంటుందని మాత్రం నిరూపిస్తూ ఉన్నది 'ధురంధర్' సినిమా.